As they were going out from Jericho, a great multitude followed him. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహు జన సమూహము ఆయన వెంట వెళ్ళెను. And behold, two blind men sitting by the road, hearing that Jesus was passing by, cried out, saying, Lord, have mercy on us, Son of David. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపమని కేకలు వేసిరి. And the multitude sternly told them to be quiet. But they cried out all the more, saying, Lord, have mercy on us, Son of David. ఓరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపమని మరి బిగ్గరగా కేక వేసిరి. And Jesus stopped and called them and said, What do you want me to do for you? యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగ్గా, They said to him, Lord, we want our eyes to be opened. వారు, ప్రభువా, మా కన్నులు తెరవలనండ్రి. And moved with compassion, Jesus touched their eyes, and immediately they regained their sight and followed him. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. There are at least three things we need to learn from here. ఇక్కడ నుండి కనీసం మనం 3 విషయాలు నేర్చుకోవచ్చు. 3 or 4 things. One, when we cry out to the Lord, when we are in need, we must cry out to the Lord for help. ఇక్కడ 3-4 విషయాలు మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే, మనము అవసరంలో ఉన్నప్పుడు సహాయం కోసం ప్రభువుకి మొరపెట్టాలి. Even if we have found no solution in all of our life to our problem. That's what these blind men did. మన జీవితంలో మన సమస్యలకు ఏ పరిష్కారం లేదని మనకు అనిపించినా కానీ మనం ప్రభు దగ్గర మొరపెట్టాలి. అదే ఈ గుడ్డివారు చేశారు. And when they cried out to the Lord and others tried to stop them, they cried out all the more. వాళ్ళు ప్రభువుకి మొరపెడుతున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి మీరు ఊరకుండండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇంకా బిగ్గరగా మొరపెట్టారు. That's the other thing we need to learn. When we are asking God to meet our need, a genuine need, ఇది మనం నేర్చుకోవాల్సిన మరొక విషయం. మనకు ఎంతో అవసరమైనది మనం ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నప్పుడు, we have a promise in Philippians 4:19. My God shall supply all your need according to his riches in glory by Christ Jesus. ఫిలిప్పీ 4:19లో ఇక్కడ ఒక వాగ్దానం ఉంది. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. He hasn't promised to supply us all that we want, but certainly all that we need. మన కోరికలన్నీ తీర్చబడతాయని ఇక్కడ చెప్పబడలేదు, కానీ మన అవసరములన్నీ తీరుస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. Just like a good father will not give his children all that they want, but he'll give them all that they need. ఎలా అయితే ఒక మంచి తండ్రి తన పిల్లలు కోరికలన్నిటిని తీర్చడు, కానీ తన పిల్లల అవసరాలు తీరుస్తాడు. There's a difference between our needs and our wants. Very often what we pray for is what we want. మన అవసరాలకి కోరికలకి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. తరచుగా మనం ఏం చేస్తుంటాం అంటే మన కోరికల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. But God will give us what we need. That's the promise. కానీ మనకు అవసరమైనవి దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. In Philippians 4:19. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19లో. So here is a genuine need. Blind people need sight. ఇక్కడ వాళ్ళకి నిజమైన అవసరం ఉంది. గుడ్డి వారికి దృష్టి కావాలి. And they cried out to God and people said, stop, don't do that, don't disturb him. వాళ్ళు ప్రభువుకి మొరపెడుతూ ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ వచ్చి ఏమన్నారంటే, మీరు ఊరకుండమని చెప్పారు, అలా డిస్టర్బ్ చేయకూడదని చెప్పారు. And there could be many reasons why other people tell us not to cry out to God. ప్రభువుకి మొరపెట్టొద్దు అని చెప్పడానికి వేరే వాళ్ళకి అనేక కారణాలు ఉండుండొచ్చు. But we must just ignore them and carry on crying out to God for our need. That's the very important lesson that we need to learn first. వాటిని మనం పట్టించుకోకుండా మన అవసరం నిమిత్తం ప్రభు దగ్గర మొరపెడుతూ ఉండాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన పాఠం. And then if they hadn't done that, just imagine here, if they hadn't done that, if they just listened to the advice of others, they would have missed out all their life on what God wanted to do for them. ఒకవేళ ఇతరులు చెప్పిన మాటలు విని వాళ్ళు ఆ విధంగా మరలా అడగకుండా ఉన్నట్లయితే వాళ్ళ జీవితాంతం వాళ్ళు దాన్ని కోల్పోయి ఉండేవాళ్ళే. And it's possible that some of you have missed out on what God wanted to do for you thus far because you listened to other people. బహుశా మీలో కూడా ఇది సాధ్యమేమో. ఇతరుల మాటలు మీరు విన్నారు కాబట్టి ప్రభు దగ్గర మీరు కోల్పోయి ఉండొచ్చు అడగకుండా. Why don't you go to scripture and see what Jesus says instead of listening to the wrong advice maybe your parents give you or your relatives or your priests or pastors? లేఖనాల్లో యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారో చూడకుండా మీ పక్కన ఉన్న వాళ్ళు ఇచ్చేదో, లేకపోతే మీ తల్లిదండ్రులు ఇచ్చే సలహాలో, మీ బంధువుల సలహాలో, లేకపోతే మీ పాస్టర్ల సలహాలో మీరు ఎందుకు వింటున్నారు? Go to God's word.
దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళ్ళండి. and you will find what God has in store for you. దేవుడు నీ కోసం ఏదైతే దాచిపెట్టాడో అవన్నీ మీరు కనుగొంటారు. Don't miss out on that because people around you give you some contrary advice. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దానికి వ్యతిరేకంగా ఇచ్చిన సలహాను తీసుకొని దేవుడు మీకోసం ఉంచిన దాన్ని మీరు పోగొట్టుకోవద్దు. That's a very, very important lesson to learn. మనం నేర్చుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన పాఠం ఇది. Otherwise, you'll miss out on something that could be yours, something that could be a life transforming experience for you. లేనట్లయితే మీకు చెందవలసిన దాన్ని, మీ జీవిత గమనాన్ని మార్చేసే అనుభవాన్ని మీరు పొందలేకపోతారు. I'm sure these folks never regretted the fact that they ignored what people said and did what their heart said. Cry out to God some more. చుట్టుపక్కల ఉన్న మనుషుల మాటలను వాళ్ళు విస్మరించి వాళ్ళ హృదయం ఏదైతే చెప్పిందో ఇంకా ఎక్కువగా ప్రభువుకు మొరపెట్టమని చెప్పిన మాటను వాళ్ళు విన్నందుకు వాళ్ళు ఎంతో పొందారు ప్రభు దగ్గర నుంచి. And it says here they cried out all the more. మమ్ము కరుణింపమని మరి బిగ్గరగా కేక వేసిరి. So when people tell you not to seek God for something, just ignore them and cry out to God all the more. కాబట్టి ప్రభువుని వెతకవద్దు అని ఇతరులు చెప్పినప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా ప్రభు దగ్గరికి వెళ్ళి ఇంకా ఎక్కువగా మొరపెట్టాలి. And say, Lord, have mercy on us. ప్రభువా నన్ను కరుణించు అని మొరపెట్టాలి. And the other thing I want you to see here is what we've considered before, that when we come to the Lord and pray a general prayer like, Lord, have mercy on us. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ప్రభు దగ్గరికి వచ్చి సాధారణమైన ప్రార్థనలు చేయటం అవేంటంటే ప్రభువా మమ్మల్ని కరుణించు, So Lord, bless us. These are most of the general prayers that people pray. మమ్మల్ని ఆశీర్వదించు అని ఇలాంటివన్నీ కూడా మనుషులు చేసే సాధారణమైన ప్రార్థనలు ఇవి. Lord, bless me. Lord, bless me. ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు. And the Lord says, what exactly? Specify what blessing you want. ఆశీర్వదించమంటే ఏంటి, ఏ ఆశీర్వాదం నీకు కావాలో చెప్పు. What do you want me to do for you? Verse 32. 32వ వచనము, నేను మీకేమి చేయగోరుచున్నారు. We have to be specific. Lord, I want to be filled with the Holy Spirit. అంటే నీకేం కావాలో ప్రత్యేకంగా చెప్పు. ప్రభువా నేను పరిశుద్ధాత్మతో నింపబడాలని అనుకుంటున్నాను. Lord, I want to be anointed to serve you. ఓ ప్రభువా నేను నిన్ను సేవించుటకు నాకు అభిషేకం కావాలి. Lord, I want the gift of prophecy which you have told me in 1 Corinthians 14 verse 1 to seek for. ప్రభువా నాకు ప్రవచన వరం కావాలి. 1 కొరింథీ 14వ అధ్యాయం 1వ వచనంలో దానికోసం వెతకమని మీరు చెప్పినట్లుగా. Lord, I want a heart that can forgive other people completely, ఓ ప్రభువా నేను ఇతరులని సంపూర్ణంగా క్షమించే హృదయం నాకు కావాలి. which you have told me to seek for so that I can be forgiven myself. ఆ విధంగా చేయమని మీరు చెప్పారు, తద్వారా నేను కూడా దేవుని చేత సంపూర్ణంగా క్షమించబడినట్లుగా. Lord, I want a heart that's filled with love for you and love for God's people. ఓ ప్రభువా నీ కోసం ప్రేమతో నింపబడిన హృదయము, నీ ప్రజల కోసం ప్రేమతో నింపబడిన హృదయం నాకు కావాలి. Ask for it. Be specific. Don't just say, Lord, bless me. దాని గురించి అడగండి. మీకు ఏది కావాలో దాన్ని ప్రత్యేకంగా అడగండి. ప్రభువా నన్ను ఆశీర్వదించని సాధారణంగా అడగొద్దు. Oh Lord, have mercy on me. Very often we don't get what we ask for because we're not specific. ప్రభువా నన్ను కరుణించని ఇలా సాధారణంగా అడగటం కాదు. అనేక సార్లు మనం ఏదైతే అడుగుతామో అది పొందము. ఎందుకంటే మనము ఏది కావాలో అది ప్రత్యేకంగా అడగలేదు కాబట్టి. What do you want me to do for you? నేను మీకేమి చేయగోరుచున్నారు. They said to him specifically, Lord, we want our eyes to be open. And వాళ్ళకేమి కావాలో ఇప్పుడు స్పష్టంగా చెప్పారు. అదేంటంటే ప్రభువా మా కన్నులు తెరవమని చెప్పారు. that's the point where I want to stress that we must be willing to acknowledge our need. Lord, I am blind. That's what they were saying. కాబట్టి మీరు మీ అవసరాన్ని నొక్కి చెప్పాలి. ప్రభువా మేము గుడ్డివారము అని వాళ్ళు చెప్పారు. అదే ప్రభువు ఆశించారు. I want my eyes to be open. నా కన్నులు తెరవబడాలి. Acknowledge your need. Lord, I'm a very lustful man. People in the church think I'm a very holy man. నీ అవసరాన్ని గుర్తించు. ప్రభువా నేనెంతో మోహపు చూపులు చూస్తున్న వ్యక్తిని, ఎంతో మోహం కలిగిన వ్యక్తిని. సంఘంలోనేమో నేను పరిశుద్ధుడని అనుకుంటున్నారు. But you know I'm a man full of sexual lust and I'm not able to overcome it in secret. నీ అవసరాన్ని గుర్తించు. ప్రభువా నేనెంతో మోహపు చూపులు చూస్తున్న వ్యక్తిని, ఎంతో మోహం కలిగిన వ్యక్తిని. సంఘంలోనేమో నేను పరిశుద్ధుడని అనుకుంటున్నారు. Lord, I confess I'm watching internet pornography. I confess I'm lusting with my eyes. Be honest. Whatever your sin is, confess it. ప్రభువా నేను ఇంటర్నెట్ పోనోగ్రఫీ చూస్తూ ఉన్నాను, నా కన్నులతో మోహపు చూపులు చూస్తూ ఉన్నాను. కాబట్టి నీ అవసరం ఏదైనా ప్రభు దగ్గర ఒప్పుకో. And then the Lord will deliver you. అప్పుడు ప్రభు నిన్ను విడిపిస్తాడు. But if you sort of beat around the bush and say, yeah, I'm a sinner sort of thing,
You will remain in your sin. నేను పాపిని అని ఏదో సాధారణంగా నువ్వు చుట్టూ తిరిగి చెప్తూ ఉన్నట్లయితే నువ్వు అలానే ఉంటావు. Be specific and say, Lord, this is my problem. ప్రభు దగ్గర ప్రత్యేకంగా చెప్పు, ప్రభువా ఇది నా సమస్య. My anger, I just cannot control my tongue. I speak in tongues in the church, but here I can't control my tongue at home. నా కోపాన్ని నేను జయించలేకపోతున్నాను. సంఘంలో అయితే అన్ని భాషలతో మాట్లాడుతున్నాను, కానీ నా ఇంట్లో నా నాలుక మీద నాకు అదుపు లేదు. My problem is not with other tongues, my problem is with my mother tongue. నా సమస్య ఏంటంటే అన్ని భాషలు కాదు, కానీ నా మాతృభాష. Be specific and ask the Lord to deliver you, whatever your problem is. Specific. కాబట్టి ప్రత్యేకంగా చెప్పు, నీ సమస్య ఏదైనా సరే విడిపించమని ప్రభువుని అడుగు. Lord, my eyes are blind. ప్రత్యేకంగా అడగాలి, ప్రభువా నేను గ్రుడ్డివాడిని, I want them to be opened. నా కన్నులు తెరవబడాలి అని నేను కోరుకుంటున్నాను. And the Lord, moved with compassion, touched their eyes. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. And I'm sure he asked them, though it's not recorded here. We know that from Matthew 9, verse 29. He asked them, do you believe that I can do this for you? అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అడిగిన ప్రశ్న ఇక్కడ రాయబడలేదు, కానీ మత్తయి సువార్త 9:29లో మనం చూస్తాము. అదేంటంటే ప్రభు ఈ విధంగా ప్రశ్నించారు, ఇది నేను మీకు చేయగలనని మీరు నమ్ముచున్నారా? He always asks that. Once we are specific about our need, he will ask us, do you believe that I can do this for you? ప్రభు ఎల్లప్పుడూ ఈ ప్రశ్న అడుగుతారు. ఒకసారి ప్రత్యేకంగా మన అవసరాన్ని ప్రభువుకు చెప్పినప్పుడు, ఇది నేను నీకు చేయగలనని నీవు నమ్ముచున్నావా అని ప్రభు అడుగుతారు. And when you say, yes, I believe you can do it, we get what we ask for. ప్రభువా ఇది మీరు చేయగలరని నేను నమ్ముతున్నాను అంటే నీవు అడిగిన దాన్ని ప్రభు చేస్తారు. God is a good God. And most of the areas we know what his will is. He wants the very best for us. అనేక విషయాల్లో మన ఎడల దేవుని చిత్తం ఏంటో మనకు తెలుసు. మనకు శ్రేష్టమైన వాటినే ప్రభు ఇవ్వాలనుకుంటాడు. And the last thing I want to say in this connection is, when you get what you want, do what the blind man did. దీనికి సంబంధించి నేను చెప్పాలనుకున్న చివరి మాట ఏంటంటే, మీరు పొందాలనుకున్నది పొందిన తర్వాత ఈ గుడ్డివాడు ఏదైతే చేశాడో మీరు కూడా అదే చేయాలి. What was that? It says when they regained their sight, they followed him. వారు దృష్టి పొందిన తర్వాత ఆయన వెంట వెళ్ళారు. They said, hey, now we can see, we can follow Jesus. ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం, మనం ఇప్పుడు ప్రభువుని వెంబడించవచ్చు. Till now we couldn't see. ఇప్పటి వరకు మనం చూడలేదు. Why has God given us sight? దేవుడు మన కన్ను దృష్టి ఎందుకు ఇచ్చాడు? So that we can see Jesus and follow him. ఆ విధంగా యేసుని చూచి ఆయన వెంబడించాలని. They had such wisdom. They saw the reason why God gave them sight. వాళ్ళు అంత జ్ఞానాన్ని పొంది ఉన్నారు. దేవుడు కన్ను దృష్టి ఎందుకు ఇచ్చాడో వాళ్ళకి అర్థమైంది. Was so that they could see Jesus now and follow him. ఆ విధంగా వాళ్ళు యేసుని చూచి ఆయన్ని వెంబడించాలని. And the reason why God blesses us in whatever way is so that we can follow Jesus a little closer than we ever did before. ఏ విధంగా నన్ను యేసు ప్రభు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడంటే, ఆ విధంగా మనం ఇంకా ప్రభువుకు దగ్గరగా వెళ్ళాలని, అంతకు ముందు కంటే కూడా ఇంకా ప్రభువుకు సమీపంగా వెళ్ళాలని.